హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మానియా. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. సో రేపటి నుంచి మనం ముందుకైతే రానుంది. అయితే ఈ వీడియోలో ఇప్పటి వరకు 100కి 200% హౌస్లోకి అడుగు పెట్టబోతున్న సెలబ్రిటీ కంటెస్టెంట్స్, అలాగే అగ్ని పరీక్ష ద్వారా సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ మరియు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్న కంటెస్టెంట్స్. సో టోటల్ బిగ్ బాస్ 9కి సంబంధించి 100% కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే నీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కింద మీకు హైప్ బటన్ కనిపిస్తుంది. సో వీలైతే వీడియోని హైప్ చేయడానికి కూడా ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ మనం వెళ్ళిపోతే సెలబ్రిటీ కేటగిరీ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే మాత్రం ఇక్కడ చాలా మంది నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి. సో సంజన అనమాట ఫస్ట్. బుజ్జిగాడు మూవీస్ ఫేమ్ సెకండ్ హీరోయిన్ సంజన అయితే 100% కన్ఫర్మ్గా రాబోతున్నారు. ఇక ఆ తర్వాత రాము రాథోడ్. సో రాను బొంబాయికి రాను సాంగ్ ద్వారా ఫేమస్ అయిన రాము రాథోడ్ కూడా 100% అయితే రాబోతున్నారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే సుమన్ శెట్టి. సో 7G బృందావన్ కాలనీ అలాగే జయం మూవీస్తో ఫేమస్ అయిన సుమన్ శెట్టి కూడా మనకి ఈసారి బిగ్ బాస్ హౌస్లో 100% అడుగు పెట్టబోతున్నారు. ఇక ఆ తర్వాత చూసుకుంటే రీతు చౌదరి. సో మనం బిగ్ బాస్ 9 అప్డేట్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం రీతు చౌదరి 100% వస్తారని చెప్పి. సో 100% కన్ఫర్మ్ అయిపోయారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే సృష్టి అనమాట. సో డీ ఫేమ్ అనమాట. సో డీ ఫేమ్ అలాగే జానీ మాస్టర్ కింద అసిస్టెంట్గా కూడా పనిచేశారు మరియు పుష్ప మూవీలో కొరియోగ్రాఫర్గా కూడా వర్క్ చేశారనమాట. సో ఈమె కూడా మనకి బిగ్ బాస్ హౌస్లో కనిపిస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే భరణి. సో సీరియల్స్ ఫేమ్ అనమాట. భరణి మనకి చిన్నప్పుడు చూస్తే చీలా సౌ శ్రవంతి సీరియల్లో ఒక క్యారెక్టర్ అనమాట. సో ఇతను కూడా బిగ్ బాస్ హౌస్లో కనిపించబోతున్నారు. ఇక ఆ తర్వాత చూసుకుంటే ఫ్లోరా షైని. సో ఈమెని ఆశా షైని అని కూడా పిలుస్తుంటారు. లక్స్ పాప అలాగే నువ్వు నాకు నచ్చో మూవీస్ ద్వారా ఫేమ్ అయిన ఆశా షైని ఈసారి బిగ్ బాస్ హౌస్లో కనిపించబోతున్నారు. ఇక ఆ తర్వాత చూసుకుంటే తనూజ అనమాట. సో ఈమె కూడా ఒక సీరియల్ యాక్ట్రెస్. ముద్దమంతరం సీరియల్ చూసిన వాళ్ళకి ఈమె గురించి పరిచయం అక్కర్లేదు. సో ఈమె కూడా రాబోతున్నారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఫైనల్ కంటెస్టెంట్ జబర్దస్త్ ఇమాన్యుయల్. సో ఇతను కూడా నేను చెప్పాను స్టార్టింగ్ బిగ్ బాస్ అప్డేట్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను ఇమాన్యుయల్ అలాగే మనకి రీతు చౌదరి. సో వీళ్ళిద్దరు కన్ఫర్మ్ అని. సో వీళ్ళిద్దరు ఇప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే వైల్డ్ కార్డ్ ద్వారా ముగ్గురు కంటెస్టెంట్స్ అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దాంట్లో సింగర్ శ్రీతేజ. సో అగ్ని పరీక్షలో రిజెక్ట్ అయిన ఇతను వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక ఆ తర్వాత చూస్తే అలైకే జీటీపీకేస్ నుంచి రమ్య మోక్ష అయితే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక నెక్స్ట్ మాధురి అనే ఇంకొక కంటెస్టెంట్ కూడా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో మూవింగ్ ఆన్ టు అగ్ని పరీక్ష, మనకి ఇక్కడ ముగ్గురు కంటెస్టెంట్స్ ని జడ్జెస్ సెలెక్ట్ చేస్తారు. అలాగే ముగ్గురు కంటెస్టెంట్స్ ఓటింగ్ ద్వారా ఎన్నికయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో వాళ్ళలో గట్టిగా వినిపిస్తున్న పేర్లు వచ్చేసరికి దమ్ము శ్రీజ, హరీష్, నాగప్రశాంత్, ప్రియా, పవన్ కళ్యాణ్. సో వీళ్ళ 5 పేర్లు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక 6వ పేర్లో కనుక మనం చూసుకుంటే డెమాన్ పవన్ అలాగే మర్యాద మనీష్. సో వీళ్ళ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. సో వీళ్ళు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది అగ్ని పరీక్ష నుంచి. సో ఇదనమాట ఫైనల్ గా బిగ్ బాస్ 9కి సంబంధించిన ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్. సో మరి వీళ్ళలో మీరు ఎవరిని ఖచ్చితంగా హౌస్లో చూడాలనుకుంటున్నారు, అలాగే మీరు హౌస్లోకి వస్తే వీళ్ళలో ఎవరికి సపోర్ట్ చేస్తారనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ 9 తెలుగు రెగ్యులర్గా ఇంకా నుంచి ఫాలో అవ్వాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.